వాస్తు చేప. ఇవన్నీ పూర్వపు గ్రంథాల్లో ఉన్నవే. అయితే రాను 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 మనకు తెలియకుండా పోయింది. ఎందుకని? బానిస బ్రతుకులు కదా కొన్ని వేల సంవత్సరాలు. మన సంస్కృతి సంప్రదాయాలన్నీ నశించిపోయినాయిగా. ఇప్పుడిప్పుడే కాస్త అన్ని వెలుగులోకి వస్తున్నాయి. వాస్తు చేప ఇది శుభాలు కలిగిస్తాయి. ఈ చేపను అలా బొమ్మలాగా ఇంట్లో అట్టి పెట్టుకోవడమే. ఇది ఒక అందమైనటువంటి విశేషం. అష్టైశ్వర్యాలు, శక్తి కలుగుతుంది. గృహంలో ఉండటం వల్ల ఫలితాలు పొందుతాయి. చేప విగ్రహం గృహంలో ఉండితే ప్రతికూల దోషాలు పోతాయి. చేపలో ఒక లక్షణం ఉన్నది, చూస్తేనే చాలు. దృక్, చేప పొదుగుతుంది. చేప పొదిగి పొదగటం అంటే దగ్గరికి వెళ్ళదు, గుడ్లను పెట్టి ఇలా చూస్తుంది, చూడగానే పొదగబడతాయి. అందుకని అమ్మవారిని కూడా మీనాక్షి అని పిలుస్తారు. ఎప్పుడైనా విన్నారా? మీనాక్షి అమ్మవారు అంటే ఎందుకని మీనాక్షి అమ్మవారు ఎందుకు వచ్చింది పేరు? చేప వంటి కన్నులు గలది, బానే ఉంది. కాదు, చూడగానే ఆ కరుణా కటాక్ష వీక్షణములు మన మీద ప్రసరిస్తాయి. ఎలాంటి చేప